దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించాలి అని వెనకట ఎవరన్నారో కానీ గదైతే చాలా నిజమే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు కూడా ఇవాళ గట్లనే అనిపించింది కావచ్చు. లిక్కర్ కేసులో దేశ పెద్ద కోర్టు బెయిల్ ఇచ్చినా కానీ జైళ్ళకెంచి బయటికి రాలేని పరిస్థితిని చూసి అగో బెయిల్ వచ్చేది బయటికి పోనీకే కదా అని అంటారా? గది కూడా నిజమే కానీ గీన్నే ఓ ట్విస్ట్ ఉన్నది కేజ్రీవాల్ సారు ముచ్చట్ల. మరి గదేందో తెలుసుకోవాలంటే ముచ్చట అరుచుకోవాలి. గప్పట్ల శానా మల్కల బెయిల్ కోసం ప్రయత్నం చేసినా గానీ కొసకు ఆశ అడియాశ అయింది కేజ్రీవాల్ సార్కు. ఇక ఎట్లనన్నా బెయిల్ రావాలని స్వీట్లు మామిడి పండ్లు తిని షుగర్ పెంచుకోనికి చూసిండు అని గప్పట్ల ఈడీ అధికారులు కూడా అనుమానపడ్డారు. అయితే ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేయనీకి పోతా అంటే బెయిల్ ఇచ్చింది పెద్ద కోర్టు. గప్పుడు గంత కష్టంగా దొరికిన బెయిలు గిప్పుడు గసుంటి పంచాదులేం లేకుండానే దొరికింది. కానీ బయటకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకట్లా? సార్కేమన్నా అపాయం ఉన్నదా అని అనుకునేరు. కాదు కాదు, సార్ మీద సిబిఐ కేసు కూడా ఉన్నది. ఈడీఓలు పెట్టిన కేసుల్నే బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో కూడా బెయిల్ అత్తేనే కేజ్రీవాల్ సారు తీహార్ జైళ్లకెంచి బయటకత్తడు, లేకపోతే దాంట్లోనే ఉంటాడు. అవుట్ చేసిండు గాని నో బాలేసిండు అన్నట్టు ఎంత కష్టం వచ్చే గదనుల్లా కేజ్రీవాల్ సార్కు. ఒక్క మనిషి బయటికి రానీకి 2 బెయిలు కావాల్సి వచ్చే. గదేమో ఎన్నడత్తదో తెలియదు. మంచిగానే ఉన్నది సెంటర్ సర్కారోల పని. అటేమో కేజ్రీవాల్ సార్ కంటే ముందే అరెస్ట్ అయిన కవితక్కకు బెయిల్ రాకుండా అడ్డం పడతారు. ఇటేమో ఒక దాంట్లో బెయిల్ వచ్చిన కేజ్రీవాల్ సారుకు ఇంకో దాంట్లో కూడా బెయిల్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి తెత్తరు. గొప్ప రాజకీయమే పోన్రి. కేజ్రీవాల్ సార్ కన్నా ఇప్పటికి 2 మల్కల బెయిల్ వచ్చింది గాని కవితక్కకైతే ఒక్క తాప కూడా బెయిలు రాలే. గప్పుడెప్పుడో మార్చిలో పోయిన పోకడా గిప్పటిదాకా జాడలేదు పత్తలేదు అని రంది పడుతున్నారు గీ ముచ్చటెరకైన కారు పార్టీ కార్యకర్తలు. కనీసం బతుకమ్మ పండుగ వరకన్నా అక్కకు బెయిలత్తే మంచిగుండు కదా అని ఆశపడుతున్నారట అక్క ఫ్యాన్స్ కొందరు. చూడాలి మరి ఏమైతుందో. ఎవల దగ్గరకన్నా పోయేటప్పుడు ఏదన్నా ఓ దేవుని ఫోటోనో విగ్రహమో పూల బొకేనో షాల్వనో గిట్లా పట్టుకొని పోతారు చాలా మంది. అయితే ఏపీ చిన్న సీఎం పవన్ సార్ తానకు పోయేటప్పుడు అయితే గవి పట్టుకపోవద్దట. మరి ఏం పట్టుకపోవాలనో ఇగో గిట్లా కొత్త ఆలోచన చేసిండు సారు. మరి గదేం దొరుకుకుందాం నడుగురి. చూస్తున్నారా పబ్లిక్? పవన్ సార్ చేతిలో ఏమున్నదో క్యారెట్లు టమాటాలు మిరపకాయలు గిట్ల కూరగాయలన్నిటినీ ఓ బుట్టల మంచిగా చదిరి గిఫ్ట్ ఇచ్చిర్రు జనసేన 2 ఎంపీలు బాలశౌరి సారు ఉదయన్న. గివిట్నేం చేయాలి వండుకోవాలనా నేను అనిగా బుట్టను చూసి జోక్ చేసిండు చిన్న సీఎం పవన్ సారు. ఇక చాలా మంచి ఆలోచన చేసిండ్రు ఇద్దరు అని తారీఫ్ చేసిండు 2 ఎంపీలను. పూల బొకే కంటే గిదిస్తే బెటర్ కదా అని గిది తీసుకొచ్చినాం సార్ అని చెప్పిండ్రు గీ కూరగాయల బొకే తెచ్చిన ఎంపీలు. నేను చేయమన్నారు వండుకోమన్నారా? ఇట్స్ అమేజింగ్. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పేసి నిజంగా ఎవరికొకళ్ళకి ఇవ్వచ్చు. చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి అయినా మీరు కాంట్రిబ్యూషన్ లాగా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళకి గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం. గిసుంటి అయితే పేదోళ్లకు అనాథాశ్రమాలకు ఉపయోగపడతాయి. గందుకే కల్వనికి ఎవ్వలచ్చినా కూడా విగ్రహాలు పూల బొకేలు షాల్వలు దేకుండ్రి అని చెప్పిండు పవన్ సారు. మరి గీ ఆలోచనను ఎంతమంది ఫాలో అవుతారో గాని అందరూ ఫంక్షన్లకు పార్టీలకు ఎవరినన్నా కల్వనికి పోతున్నప్పుడు గిప్పటికెంచి గిసుంటియే 10 మందికి పనికొచ్చేటి పట్టుకపోతారో లేదో చూడాలే. ఇక అట్లనే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆఫీస్ ల పవన్ సారు రివ్యూ మీటింగ్ పెట్టిండి ఇయాల. ఇక నదులు నీళ్లు గానత్తే పూజలు చేస్తారు, పూలు చల్లుతారు గాని చెత్తను కూడా దాంట్లోనే ఎత్తారు అని జర్రంతా నారాజయిండు. మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది. కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. చెత్తను చెత్త లెక్క కాకుండా పనికొచ్చేటట్టు చేసేటందుకు చాలా ఆలోచనలే చేస్తున్నాడట పవన్ సారు. ముందుగల ఏమో అనుకున్నాం గాని చాలా మంది లీడర్ల కంటే చాలా మంచి మంచి ఆలోచనలు చేసుకుంటా పనిచేస్తున్నాడు కదా పవన్ సారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేసుకుంటా అన్ని తెలుసుకుంటా నిజంగానే రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు పవన్ సారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్.
ఓష్ని ఈ కండక్టర్ ఏంది చిల్లర ఇయ్యమంటే టికెట్ వెనక రాసిండు. బస్సు దిగేటప్పుడు ఇస్తాడు అనుకుంటే నాకేమో యాది లేకపాయే, ఆయనేమో విలువకపాయే. ఉత్తగా 10 రూపాయలు వాయే కదా. ఇగో గిట్లా చాలా మలకల బాధపడి ఉంటారు చాలా మంది. ఒక్కొక్కళ్ళు అయితే 50 రూపాయలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు గిట్లా బస్సులో చిల్లర పంచాయత్ తోటి. ఇగో గిప్పటికేంచి గసుంటి కష్టాలేం ఉండకుండా కొత్త ఆలోచన చేస్తున్నారట తెలంగాణ ఆర్టీసోళ్ళు. మరి గా ఆలోచన ఏందో గా ముచ్చటేందో పురాగరుచుకున్న దమ్నడుగురి. జేబులో పైసలు లేకున్నా చేతుల సరిపోయే చిల్లర లేకున్నా కూడా ఇప్పటికేంచి బస్సులు ఎక్కొచ్చాట. టికెట్కు సరిపడా చిల్లరిచ్చి కండక్టర్కు సహకరించగలరు అని బస్సులలో రాసిన దాన్ని మల్పేసే ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసోళ్ళు. టికెట్ కోసం చిల్లర పంచాదులకు శుభం కారెటేసేందుకు ఏటీఎం కారెట్లు, క్రెడిట్ కారెట్లతోటి టికెట్లు తీసుకునే సౌలతులు చేస్తున్నారట. ఫోన్లకేంచి కూడా స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చట. ఇప్పటికే హైదరాబాద్ పట్నంలో కొన్ని జాగాలల్లో ట్రై చేస్తున్నారట. గిది సక్సెస్ అయితే వచ్చే నెల ఆగస్టులో పట్నంలో, సెప్టెంబర్లో రాష్ట్రం మొత్తం అమలు చేస్తారట. ఫ్రీ బస్సు పథకం చేయబట్టి బస్సుల్లో మొత్తం ఆడోళ్లే కానొత్తున్నారు. ఇక మహిళలకు కూడా స్మార్ట్ కార్డులు ఇస్తారట. ఆ కార్డులతోటి 0 టికెట్ తీసుకోవచ్చట. మంచి ఆలోచనే కదా. షాయి దాగే కాడ కూడా ఫోన్లకేంచి బిల్లులు కట్టే రోజులల్లా ఇంకా చేతుల పైసలు పట్టుకొని ఈ బస్సులలో చిల్లర కట్టాలు వాడుడేంది అని అనవట్టిరు ఈ ముచ్చటెరికైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడో అరుచుకున్నద్దాం నడుగుర్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? సిరియూత గౌరవనీయులైన మోడీ సారుకు నమస్తే పెట్టుకుంటా రాయినది ఏమనగా, నా పేరు జోర్దార్ రాములు. నేను మా ఊళ్ళో పువ్వు పార్టీకి మొన్నటి ఎలక్షన్లల్లా మస్తు ఓట్లు గుద్దిపిచ్చిన సారు. ఆ ఓట్లతోనే మీరు ప్రధానమంత్రి అయ్యిండ్లు సారు. అగో ఎందుకే తాత మోడీ సారుకు సీతారామయ్య సిట్టీలు రాస్తున్నావు? కొంపదీసి మన ఊళ్ళే పువ్వు పార్టీ తరపున సర్పంచ్గా నిలబడేటందుకు అవకాశం ఇయ్యుండ్రి అన్న రాస్తున్నావా? ఇప్పుడు నేను రాస్తున్న ఈ ఉత్తరం వెనకమర్ర ఉన్న కారణం ఏంటిదంటే, మా తెలంగాణలో ఉన్న పువ్వు పార్టీకి పెబ్బెను ఎందుకు ఖరారు చేస్తలేరు. ఎందుకు ఖరారు చేస్తలేరు అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. అవన్నీ నీకెందుకు మరి? నేను ఈ పువ్వు పార్టీ పుట్టినప్పటి సంధి ఇదే పార్టీలో పనిచేస్తానా. నన్ను ఏడగోసిన ఎర్రటి రతకానికి బదులు కాషాయం రంగే వెళ్తుంది సారు. అంతటి అభిమానం ఈ పువ్వు పార్టీ అంటే నాకు. మొన్నటిదాకా కారు పార్టీలో తిరిగినావు కాదు ముసలోడా. నన్ను కోస్తే మొత్తం గులాలే వెళ్తుందని అంటివి కదా. పూటకో మాట రోజుకో పాట నీది. ఆయనకి ఇప్పుడు ఈ కాషాయం పాట ఎందుకు వాడుతున్నారో తమరు? తెలంగాణ పువ్వు పార్టీ పెద్దగా నాకు ఛాన్స్ ఇర్రిస్తారు. అప్పుడు కారు పార్టీ కంటే ఎక్కువ రూబడితోటి మన పార్టీని తీసుకపోతా. చెయ్యి పార్టీ కంటే పై చెయ్యి ఉండేటట్టు మన పువ్వు పార్టీని తయారు చేసి వచ్చే ఎలక్షన్ల నాటికి అధికారంలోకి తీసుకొస్తా. వావో నీ అందం అంగడికి పోను కదా ముసలోడా. లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు గా పువ్వు పార్టీలో ఎప్పటి సందో పనిచేసేటోళ్ళకే గా పదవి వత్తదా రాదని తండ్లాడుతుంటే నిన్న మొన్న పువ్వు పార్టీలోకి పోయినా నీకు ఆ పెబ్బే పోస్ట్ ఇస్తారని ఎట్లా అనుకుంటున్నావు? గిటు నా మొగన చూసి చెప్పు. ఇదోటి అరే నేను ఏదన్నా పెద్ద తాయికి పోతా అంటే ఎందుకు మీ కండాల నిప్పులు పోసుకుంటా అంటారా మీ నోళ్ళ మన్నుగొట్ట. నేను ఏదన్నా పని చేస్తానంటే చాలు అదద్దు ఇదద్దు అది చేయకు ఇది చేయకు అని ఊరికే కాళ్ళ కచ్చ పుల్లలు పెడతా అంటారు. ఈ మేలోర్వన్ మోకాళ్ళ మొరంగొట్ట పీకొని చలి అలకదక్కదారని. మరి లేకుంటే నువ్వు ఏ షర్ట్ ఏమన్నా అక్కడికొచ్చే పనిలా చెప్పు, అందుకే వద్దంటాం. అంటే నేను ఇప్పుడు పువ్వు పార్టీ తెలంగాణ పెబ్బెనవుడు వచ్చిరాని పైన చెప్పు. అది వచ్చిరాని పని కాదు, నువ్వు ఆ పదవికి అక్కరకు రానోన్వి అంటున్నా. ఎన్నో ఏళ్ల సంది ఆ పార్టీలు వండుకుంటా లక్షల ఓట్ల మెజార్టీతోని గెలిచిన ఈటెల సారు, ధర్మపురి అరవింద్ అన్న, రఘునందన్ రావు సారు గిట్లా పోటీ పడుతుంటే వాళ్ళని కాదని నీకు ఇస్తారా పోస్టును?
అక్కడనే ఉన్నది అసలు మతలబు నీకు తెలుస్తలేదు. ఆ ముగ్గురిట్ల ఎవరికో ఒక్కలకు ఈ పెద్ద పోస్ట్ ఇచ్చిర్రు అనుకో కడమలు బాగా ఫీల్ అయిపోయి ఏరే పార్టీలకు జంప్ అవుతారు. అదే నాకు ఇచ్చిర్రు అనుకో ఎసంటి తక్లీఫ్ ఉండదు. అదే నేను పువ్వు పార్టీ పెబ్బెనైతేనో మస్తు రువ్వడిగా తీసుకుపోతా. అందుకే రాస్తాను మోడీ సార్కు ఉత్తరం. హలో, అది పువ్వు పార్టీ. నీయసుంటి తాల్తూ పచ్చోళ్ళకు పెత్తనం ఇచ్చే రకం కాదు. ఆచి తూచి అడుగులేస్తారు. అన్ని తీర్ల చూసుకొని ఆ పగ్గాలు చేతిలో పెడతారు. ఎరికేనా తమరికి? అబ్బా అట్లయితే ఈ పిల్లాన్ని కుదిరేటట్టు లేదుగా. ఏం చేద్దాం మరి? అసంటప్పుడు ఈ కానువతోటి పనే ఉన్నది నాకు. ఇంకో పిల్లాన్ని వేసుకుంటా. అందుకే పేర్ల పెట్టుకున్నా నేను. అన్నాలం పాడుగాను ఇప్పుడే కాదే నన్ను కోస్తే రక్తం ఎర్ర కాదు కాషాయం రంగులు నేల్తదంటివి. అది అభిమానం గుండెలాలు ఉన్నప్పుడు. ఇప్పుడు నన్ను కోసేది ఉంటే నా రక్తం ఎర్రగానే ఉంటుంది. కానీ నువ్వు ఇంచాలి వీకు. అరే వీడు ఉన్నాడు పర్వీన్ గాడే ఉన్నట్టున్నదిగా. వీడు రేవంతాల సార్కు చాలా దగ్గర ఉంటాడు. వీనితో ఉత్తరం రాయించుకుంటా. అరే ఓ పర్వీను, నీకోసం పొద్దుటి సంది ఊరంతా తిరుగుతాను కాదురా. ఇక ఒకటి ఉత్తరం ఉన్నది రాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ కండు వేసుకొని ఎవరికి రాత్తవే ఉత్తరం? అరే పర్వీను, ఇప్పుడు మన తెలంగాణ చెయ్యి పార్టీ పీసీసీ పెబ్బెగా రేవంతాల సారు పదవీకాలం అయిపోయింది కదా. అయితే అదే పీసీసీ పెబ్బె పోస్టును నాకు ఇచ్చేటట్టు మన సోనియా గాంధీ మేడంకును రాహుల్ గాంధీ సార్కు ఉత్తరం రాయాలి. నేను చెప్పినట్టు రాయి. నువ్వు ఈ నుంచి మొదలుపెట్టు. హోర్ని అవ్వ, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డు దాటినాక బోడమల్లన్న శాస్త్రమేనా అనే నీ కథ? ఇప్పటిదాకా పువ్వు పాటి పాట వాడి మళ్ళీ చెయ్యి పాటి పాట వాడుతున్నావా అనే? అంటే పదవి కోసానికి ఏమైనా చేస్తావన్నట్టు. అయ్యో ఇప్పుడున్న కాలం అంతా సొక్కం పూసల కాలమే నడుతుంది అన్నట్టు చెప్పబడితే. అప్పుడు చెయ్యి పాయిత గెలిచిన వాళ్ళు కారు పాయితకు, ఇప్పుడు కారు పాయిత గెలిచిన వాళ్ళు చెయ్యి పాయిత పోతలేరా? వాళ్ళంతా దేనికోసం పోతాను? పదవుల కోసానికి కాదా? నేను కూడా గంతే. దేశానికి అట్లా మాట్లాడతా కానీ నువ్వు నేను చెప్పినట్టు రాయిరా. అని చెప్తా రాయరాదు. అయ్యో కొంచెం పడబడితే ఎవరు సిరియుత గౌరవనీయులైన రాహుల్ గాంధీ సారుకు సోనియా గాంధీ మేడంకు నమస్తే పెట్టుకుంటా రాయునది ఏమనగా, నా పేరు జోర్దార్ రాములు. నేను పుట్టి బుద్ధి నేర్చిన కానుంచలి ఇదే చెయ్యి పార్టీలో ఉంటానా. నా కృషి పట్టుదలతోనే తెలంగాణలో రేవంతాల్ సారు ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి నాకు తెలంగాణ చెయ్యి పార్టీ పీసీసీ పెబ్బె పోస్ట్ ఇయ్యాలి. అరే ఆగితేమేవరా కథ చూస్తానేమరా? అన్నకు కూడా నీ జిత్తులో మరి కథలేందో అర్థమైనట్టున్నది ముసలోడా. అందుకే దుకాణం బంద్ బట్టి ఇంటికి వీకిగా. ఏంటిది? నువ్వు పుట్టి పెరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటివా? ఉంటలే నారా మరి దౌడపంది మరి. మొన్ననో కార్ పార్టీ అంటివి, నిన్ననో పువ్వు పార్టీ అంటివి, ఇయ్యానో చేయి పార్టీ అంటున్నావు. నీలాంటి బోగరోడికి పీసీసీ పదవి అన్నా లేమంటే లేస్తావా? ఈ కూర్చున్నావా? లేస్తావా? వెళ్తావా? మరి గట్ల అయితేమరు? అరే సొంతూరు అని నువ్వే పీసీసీ పెబ్బే పోస్ట్ ఇవ్వద్దు అని అంటాను అంటే ఇక వాళ్ళేడ ఒప్పుకుంటారా? అయినా కొట్టాడుకుంటే పదవులు ఎత్తాయి కానీ మీ ఒక్క పార్టీ ఉన్నారా? అవసరమైతే నేను పాత పార్టీలోకి పోతా. మా కారు పార్టీలోకి పోయి వరంగల్ జిల్లా పెబ్బే పోస్ట్ అడుగుతా. అయ్యారా వాళ్ళు నాకు? చూసినారులా, అటు పువ్వు పాటోళ్ళు ఇటు చెయ్యి పాటోళ్ళు కొత్త అధ్యక్షుడు ఎవరో అసలుకే డిసైడ్ చేస్తలేరు. ఎవరికిస్తే ఎవరు నారాజు అవుతారో, ఎన్ని పంచాదులు అవుతాయో అనే డైలమాలనే ఉన్నారట. చూడాలి మరి రెండు పార్టీలు ఎవలను అధ్యక్ష పదవిలో కూర్చుండబెడతారో, ఆ పదవిలో కూర్చున్న వాళ్ళు పార్టీని ఎంత ముందటికి తీసుకుపోతారో. కండ్లకు అద్దాలు, చేతుల కట్టే, పెయ్యి మీద తెల్ల బట్టలు, అచ్చం గాంధీ తాత వేషం కట్టిండు కదా. మరేదన్నా సినిమా షూటింగ్ల కోసమో లేకపోతే గాంధీ తాత పేరు మీద పైసలు కమాయించనీకి గిట్ల గీ వేషం కట్టిండని అనుకునేరు. కాదు, ఊళ్ళే రోడ్ల సౌలతులు చక్కగా లేవని సర్కారోళ్ల మీద నిరసన తెల్పనీకి గీ తీరుగా వేసిండు మంచిర్యాల జిల్లా తిర్యాని కాడున్న ధర్ము అనే గీన. ఈ మండల అభివృద్ధి కోసం అయితే ఈ తిర్యాని నుంచి ట్రింక్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు తప్పనిసరిగా చేయాలనుకునే ఈ రిలే దీక్ష ఈ మహాత్మా గాంధీ వేషధారణలో పెట్టుకున్నా. స్పందించకపోతే రేపటి రోజున గడ్డపార, చిలకపార, తట్ట పట్టుకొని ఎక్కడైతే గుంతలు పడి ఉన్నాయో ఆడ ఆ గుంతలలో పూడుస్తూ నేను వెళ్ళిపోతా.
20 ఏండ్ల సంధి రోడ్లు చాలా అధ్వానంగున్నాయి. లీడర్లు ఎవ్వరు పట్టించుకుంటలేరు. గీ రోడ్ల మీదున్న గుంతలతోని ఊళ్ళకి రానికి జనాలు మస్తు గుబులు పడుతున్నారని చెప్పుకొచ్చిండు. గీడున్న ఆఫీసర్లన్నా గా రోడ్ల మీద దృష్టి పెట్టాలని కోరిండు. బ్రిటిషోళ్ల ముంగట శాంతియుతంగా నిరసన చేసి గాంధీజీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు. నేను సుతం గట్లనే రోడ్లను బాగు చేసేదాకా శాంతియుతంగానే నిరసన తెలుపుతా. అవసరమైతే నేనే సొంతంగా రోడ్డేసే కార్యం షురూ చేస్తా అని చెప్పుకొచ్చిండు. ఎవ్వల అధికారంలోకి వచ్చినా పబ్లిక్ తాన బరాబర్ రోడ్డు ట్యాక్సులు కట్టించుకుంటున్నారు గాని కొన్ని జాగల్లో అయితే గిట్లనే రోడ్ల సౌలతులు ఏం సక్కదనాలు ఉంటలేవు. కనీసం గీ నిరసనలు చూసన్న ఆఫీసర్లకు సోయచ్చి రోడ్డేస్తారో మరి. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లా అనిపించిన ఇవాళ ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవ్వలా ఇవాళ కాపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తలు మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటే ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం మళ్ళా. టాటా, నమస్తే.